దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును మరియు ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దానిని బంధించి అనగా అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలెను. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుతాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినమున సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ఓ నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు కూడా నా తండ్రి యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ఆశీర్వదకరముగాను దీవెనకరముగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగముల నుండి మా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నాయనా, ఇదిగో నా ప్రభువా, నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా ఓ మమ్మల్ని బ్రతికించే మాటలు, ఓ నాయన మా రోగములను స్వస్థపరిచే మాటల ప్రభువా, మా జీవితాలను సరిచేసేటువంటి మాటల ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ దినమున మరలా మన యొక్క సహోదరులు విక్టర్పాల్ యొక్క కుటుంబంలో చేరి ఈ రీతిగా ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి
వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలములు సమయములు సమస్తమును కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నవని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కాలములు సమయములు సమస్తమును కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు, కానీ జరిగేది మాత్రం కూడా ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రేమ ఉండటం లేదు. ఎక్కడ చూసినా ప్రేమ లేదు. ఎక్కడ చూసినా దయ, కనికరము, జాలి అది మనుషులలో కనబడటం లేదు. మనుషుల్లో క్రూరత్వమే కనబడతా ఉంది ఎక్కువగా. ఏం కనబడుతుంది? క్రూరత్వం కనబడుతుంది. క్రూరత్వం. ఈ క్రూరత్వం అనేది దేవుని యొక్క స్వభావం కాదు. క్రూరత్వం అనేది ఎవరి క్రియ అంటే, ఎవరి పని అంటే అది దయ్యము యొక్క పని, అవును నాయన. అపవాది యొక్క పని, అవును ప్రభువా. దురాత్మ యొక్క పని అన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ఎక్కడ చూసినా కూడా క్రూరత్వం. బయట ప్రపంచంలో అంతా కూడా క్రూరత్వమే కనబడతా ఉంది. క్రైస్తవుల్లో కూడా క్రూరత్వమే కనబడతా ఉంది. క్రైస్తవుల్లో క్రూరత్వమే కనబడతా ఉంది. సహోదరుల ప్రేమ కనబడటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరుల యొక్క ప్రేమ కనబడటం లేదు. కనుక ఏది ఏమైనప్పటికీ బయట ప్రపంచము ఏ విధంగా ఉన్నప్పటికీ బయట ప్రపంచమునకు మనకు ఎటువంటి సంబంధము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయట ప్రపంచమునకు మనకు ఎటువంటి సంబంధము లేదు. కనుక క్రైస్తవులు ఈ రోజున ఎలాగా ఉండిపోయారంటే, నిజంగా పూర్తిగా క్రైస్తవులు లోకంలో కలిసిపోయారు. క్రైస్తవులు పూర్తిగా లోకంలో కలిసిపోయారు. పూర్తిగా కలిసిపోయారు. అవును నాయన. ఎలాగా కలిసిపోయారని అంటే, నిజంగా ప్రియులారా అంతగా కలిసిపోయారు. అవును తండ్రి. క్రైస్తవులు ఈ రోజున చూడండి, క్రైస్తవ పురుషులు ముక్కులు కుట్టించుకుంటున్నారు. అవునయ్య. క్రైస్తవ పురుషులు చెవులు కుట్టించుకుంటున్నారు. అవును, చూస్తున్నాం మనకు. ఏంటి? అవును. క్రైస్తవ పురుషులు ఈ యొక్క చేతులకి కడియాలు వేసుకుంటున్నారు, ఎర్రదారాలు కట్టుకుంటున్నారు, నల్ల దారాలు కట్టుకుంటున్నారు, అన్నీ కట్టుకుంటున్నారు క్రైస్తవులు కూడా. అవునయ్యా తండ్రి. ఇవన్నీ ఒకప్పుడు క్రైస్తవంలో లేవు. ఇవన్నీ కూడా క్రైస్తవంలో లేవు. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు క్రైస్తవంలో అవన్నీ కూడా కనబడుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే లోకములో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా ఈ రోజున క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబాలలో, క్రీస్తును ఆరాధించేటువంటి కుటుంబాల్లో అవి కనబడటం అనేది చాలా సిగ్గుచేటు అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులకి సిగ్గే, తర్వాత క్రీస్తుకు కూడా అది అవమానం అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు కూడా అది అవమానం. అందుకని దేవుని యొక్క వాక్యము ఏం చెప్తున్నారంటే, మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనులలో దూషించబడుతుంది అని వాక్యంలో రాజు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతున్నది. అంటే క్రైస్తవుడు, ఆ వాక్యాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించకపోవటం వల్ల ఇక్కడ ఎవరికి వస్తుందంట?
అవమానం ఎవరు కలుగుతుంది? దేవునికి దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. క్రైస్తవుడు నడవలసినటువంటి విధముగా ఈ రోజున క్రైస్తవుడు నడవటం లేదు. క్రైస్తవుడు జీవించాల్సినటువంటి విధానములో ఈ రోజున క్రైస్తవుడు జీవించటం లేదు. క్రైస్తవుడు మాట్లాడాల్సినటువంటి విధానములో అవును ఈరోజు క్రైస్తవుడు మాట్లాడకపోవటం వల్ల అవును దేవుని నామానికి అవమానం కలుగుతా ఉన్నది. అవును నాయన. కనుక క్రైస్తవుని యొక్క క్రియల వలనే అవును ప్రభు. ఈ రోజున కేవలము దేవుని నామానికి మహిమ కలుగు అవమానం కలుగుతా ఉన్నది. కలుగుతుంది నాయన. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా, ఆమేన్ నాయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కనుక ఈ రోజున ప్రపంచంలో ఒకవేళ దేవుని యొక్క నామమునకు అవమానం కలుగుతుంది, క్రీస్తు యొక్క నామమునకు అవమానం కలుగుతుంది అని అంటే ప్రియులారా, అది క్రైస్తవుల వల్ల మాత్రమే జరుగుతుంది కానీ వేరొకరి వల్ల క్రీస్తు యొక్క నామమునకు అవమానము కలగటం లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం నాయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చూడండి, క్రైస్తవ వివాహంలో మేము మా యొక్క అమ్మగారు చెల్లెలు కొడుకు పెళ్లి జరిగింది. అవును దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందరూ క్రైస్తవులే, వాళ్ళు అవును అందరూ అందరూ క్రైస్తవులే. అవును ఆమేన్. కానీ అక్కడ ఒక క్రైస్తవ విధానములో అవును ప్రియులరా ఆ యొక్క అక్కడ కార్యాలు జరగటం లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే క్రిస్తు థామస్ అన్నది మీరు డినామినేషన్తో కలవద్దు కలవద్దు అని ఊరికినే చెప్పలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కలిగితే ఏమవుతుంది, కలిస్తే ఏమవుతుంది అని అంటే నిజంగా ప్రియులారా అక్కడ ఏ కార్యాలు అయితే జరుగుతున్నాయో ఆ కార్యాల్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పాల్గొంటున్నాం. అవమానం అది. ఈ రోజున క్రీస్తు బ్రహ్మ యొక్క నామం కూడా అవమానం కలుగుతుంది ఇక్కడ. అవును నాయన. ఎందుకు కలుగుతుంది అని అంటే ఆ క్రైస్తవులు ఆ డినామినేషన్ వాళ్ళతో మనం కలిసిపోయి వాళ్ళు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో, వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధమైన కార్యాలు మనం కూడా చేస్తున్నాం ఇక్కడ. అవును మనం కూడా చేస్తున్నాం, భయంకరంగా చేస్తున్నాం. భయంకరంగా నాయన. మరి అలా చేయటం వల్ల ఎవరికి అని అంటే క్రీస్తు బ్రహ్మకు అవమానం కలుగుతుంది. అవును నాయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, అవమానం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం నాయన. కనుక ప్రియులారా గమనించండి, మనం చాలా జాగ్రత్తగా, అందుకే ఆయన ఊరికినే చెప్పలేదు. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏదో ఒక పొరపాటు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అవును నాయన. మనం చేయకపోయినా పక్కన వాళ్ళు చేపిస్తారు. చేపిస్తుంది. కనుక ఆయన ఊరికినే చెప్పలేదు. మీ బంధువులైనా రక్త సంబంధికులైనా మీరు వాళ్ళు చేసే కార్యాలు మీరు పాల్గొనొద్దు అని ఊరికనే చెప్పలేదు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నిజంగా మనం ఆయన యొక్క వర్తమానాన్ని గౌరవిస్తే, ఆయన వాక్యానికి మనం విలువిస్తే, అవును నాయన. ఆ వాక్యమును మనము ప్రియులారా సన్మానిస్తే నిజంగా దాని ప్రకారం మనం జీవిస్తాం. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. వాడు అన్నదమ్ముడు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేదా బంధుమిత్రులు కావచ్చు, ఎవడైనా సరే వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కడిని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేయటమే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు చేతనైతే వాళ్ళకి చెప్పండి వాక్యం. అది నీకు చేత కాగలేదా ఏం చేయాలి? విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోవాలి అంతే. మీరు వాక్యం చెప్పడం చేత రాలేదా పక్కకి వెళ్ళిపోవాలి అంతే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేగాని ప్రియులారా అక్కడికి వెళ్ళిన తర్వాత క్రీస్తు బ్రహ్మ నామానికి అవమానకరమైన కార్యాలు చేస్తే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం ఇంకా కూడా ఎక్కడైనా సరే దేవుని యొక్క వాక్యానికి, క్రీస్తు బ్రహ్మ యొక్క వాక్యానికి, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశానికి మనం ఇంకా ఎక్కడైనా సరే సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే వాటన్నిటిని కూడా సరి చేసుకొని పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యము పక్షాన మనం నిలబడి మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు సాగిపోతా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుడి యొక్క వాక్యాన్ని. గత వారంలో మనం ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. 1000 ఏళ్ల పరిపాలన గురించి
మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. ఏడవ దినము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ దినం అండి? 7వ దినం. 7వ దినం. చూడండి, ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగమును ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివాం. కనుక ముందు దేవుడు 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరిగించాలి అని అంటే ముందు దేవుడు ఏం చేయాలంట? సాతానుని బంధించాలి అని వాక్యంలో రాబడింది. 1000 సంవత్సరములు సాతానుని బంధించాలి. ఏం చేయాలి? ఎక్కడ బంధించాలి? ఎక్కడ బంధించాలి? అక్కడ చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద సంఖ్యలో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడ బంధించాలంటే 3వ వచనం చదవండి. 1000 సంవత్సరములు గడుచు వరకు ఆ, ఇంకా జనములను మోసపరచకుండానట్లు ఆ, అగాధమును మూసి అగాధములో ఏం చేయాలి? మూసి దానికి ముద్ర వేసి సాతానుని ఏం చేయాలి? బంధించాలి. బంధించాలి. యేసుక్రీస్తు ఆ ఉపమానంలో ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, పెండ్లి వస్త్రములు లేకుండా నీవు పెండ్లి విందుకు ఎలా వచ్చావు అని అంటే, ఆయన దగ్గర ఇదిగో వీరిని బంధించి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? వీనిని బంధించి ఎక్కడ ఏమంటున్నాడు ఆయన? కటిక చీకటి చీకటి కొట్లో అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి. అది చీకటినే ఏమంటారంటే అగాధము. చీకటిని ఏమంటారండి? అగాధం. మనం చూడండి, ఒక రోడ్డు మీదో లేకపోతే ఎక్కడన్నా, అంతెందుకు ఒక ఇంట్లో ఉన్నట్టుండి కరెంటు పోయింది అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఏంటి బాబు ఇంత అగాధం లాగా ఉందనుకుంటాం. మన కంటికి ఎక్కడ కూడా వెలుగు కనబడలేదు అనుకోండి, దాన్ని ఏమనుకుంటారంటే అగాధము. చీకటి వెలుతురు లేని ప్రాంతమునే అగాధము అంటారు. దానినే చీకటి. అక్కడ ఏమాత్రము కూడా వెలుగు కొంచెమైనా కూడా ఉండదు. కటిక చీకటి, కటిక అంధకారము. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను భయపడకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ అంధకారము దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అంధకారమునే అగాధము. కనుక ఇప్పుడు అపవాదిని దేవుడు 1000 సంవత్సరముల వరకు ఏం చేయబోతున్నాడు అంటే అగాధములో బంధిస్తున్నాడు. ఆయన అగాధములో బంధించి 2 కాళ్ళు చేతులు కట్టేసేసి, ఉపమానంలో ఏమంటున్నాడు ఆయన? వీని కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపటి చీకటిలోనికి అంధకారములోనికి వీడిని పంపించేయండి. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు అదే వాక్యాన్ని ఇక్కడ ఈ ప్రకటన గ్రంథములో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత వచ్చి ఈ యొక్క అపవాదిని ఏం చేస్తున్నాడంటే వాని యొక్క 2 కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ వేస్తున్నాడంటే అగాధములో వేసేస్తున్నాడు. కనుక అగాధములో వేసినప్పుడే దేవుడు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనను జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం చదివిన ఈ వాక్యములు ఆది కాండము ఆ యొక్క 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదివాం. ఏమండి? అక్కడ 2, 3 వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే, 7వ దినమున దేవుడు తాను చేసిన పనంతటిలో కూడా 7వ దినమున ఆయన ఏం చేసినాడంటే సంపూర్తి చేసి 7వ దినమున ఆయన ఏం చేసినాడంటే విశ్రమించెను అని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 దినములలో
తాను చేసిన పనంతని కూడా ఆయన ఏం చేసినాడు? సంపూర్తి చేసేసాడు. 7వ దినమున ఆయన ఏం చేసినాడంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం. 7వ దినమున విశ్రాంతి తీసుకుంటున్నాడు. అది దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎవరు తీసుకున్నాడు? ఆయన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు విశ్రాంతి చేసుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 7వ దినమున ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. 6 దినములు దేవుడు కష్టపడి పని చేశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 దినాలు దేవుడు కష్టపడి ఏం చేసినాడు? ఆయన పని చేశాడు. ఏం చేసినాడు దేవుడు పని అంటే 6 దినములలో ఈ సృష్టి అంతటిని కూడా ఆయన ఏం చేసినాడంటే సృజించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అది ఆయన చేసిన పని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. 6 దినాల్లో దేవుడు ఏం చేశాడండి? పని చేశాడు. ఏం పని చేసినాడు? 6 దినాల్లో ఆయన చేసిన పని ఏంటి? సృష్టించాడు. సృష్టిని కలుగు చేశాడు. 5 దినాలు సృష్టిని కలుగు చేశాడు. 6వ దినమున దేవుడు మానవుని సృజించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దాన్నే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. ఆయన 6వ దినమునే ఆ మహోన్నతుని యొక్క కళాఖండమును ఆయన ఏం చేసినాడంటే సృష్టించెను. అది 2 మిశ్రములుగా ఉన్నది అని చెప్పాను. ఆ 2 మిశ్రములు ఏంటి చెప్పాలి మీరు? 2 మిశ్రములు అంటే స్త్రీ పురుషుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అది 2 మిశ్రములుగా ఉంది. ఆ మహోన్నతుని కళాఖండము 2 మిశ్రమములుగా ఉన్నది. ఆ 2 మిశ్రమములు ఏమిటి అని అంటే ఒకటి పురుషుడు, మరొకటి స్త్రీ. దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను అని వాక్యంలో రాయబడింది అక్కడ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 6 దినములలోగా దేవుడు తాను చేయాలనుకున్నటువంటి సృష్టి అంతని కూడా పనంతని కూడా ఏం చేసినాడంటే సంపూర్తి చేశాడంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేశాడండి? సంపూర్తి చేశాడు. సంపూర్తి చేశాడు. ఎన్ని దినాల్లో పూర్తి చేశాడు ఆయన? 6 దినాలు. 6 దినముల్లో. 6 దినముల్లో పూర్తి చేసి 7వ దినంలో ఏం చేసినాడు? విశ్రమించాడు. విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవుడు తీసుకున్న ఆ విశ్రాంతి దినమునే ఆశీర్వదించాడు. ప్రియులారా గమనించండి, 1000 ఏళ్ల పరిపాలనతో పోల్చాడు ప్రభు అయిన క్రీస్తు ప్రభువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. చూడండి ప్రియులారా, ఆ యొక్క దేవుడు తీసుకున్నటువంటి ఆ యొక్క విశ్రాంతి దినమునే దేవుడు తీసుకున్నటువంటి ఆ యొక్క విశ్రాంతి దినమునే క్రీస్తు బినహాము దేంతో పోల్చున్నాడు అని అంటే 1000 ఏళ్ల పరిపాలనతో పోల్చాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేంతో పోల్చాడు? 1000 ఏళ్ల పరిపాలనతో పోల్చాడు. ఎందుకు అని అంటే ఒక దినము దేవుని యొక్క కాలమాన ప్రకారం ఒక దినము 1000 సంవత్సరములతో ఉన్నది. పరలోకంలో అది ఒక దినమేనట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. పరలోకంలో అది ఒక దినమే. ఒక దినమే, కానీ అది భూమి మీదకి వచ్చేటప్పటికి 1000 సంవత్సరములు. ఆమేన్ నాయనా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. పరలోకములో ఒక దినమైతే ఆ ఒక్క దినమే భూమి మీద ఉన్న సమయం ఎంత పడుతుంది అంటే 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం నాయనా. భూమి మీద జరిగే ఈ యొక్క 1000 సంవత్సరములు పరలోకములో ఎంత అనంటే ఒక దినము. అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద జరిగేటువంటి ఈ యొక్క 1000 సంవత్సరములు పరలోకములో ఎన్ని దినాలు? ఒక దినమే. పరలోకంలో జరిగే ఒక దినమే భూమి మీదకి వచ్చేటప్పటికి అది 1000 సంవత్సరములు. కనుక దేవుడు ఆయన 6 దినములలో
తాను చేయవలసినటువంటి పనంతను కూడా ఆయన ఏం చేసినాడంటే సంపూర్తి చేసెను 7 దినములలోగా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7 దినములలోగా దేవుడు తాను చేసిన పనంతను కూడా సంపూర్తి చేసి ఇప్పుడు 7వ దినమున ఆయన ఏం చేసినాడంటే విశ్రమించెను. దానినే సబ్బాతు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఏమన్నారండి? సబ్బాతు. సబ్బాతు. సబ్బాత్ అంటే అర్థం ఏంటి? విశ్రాంతి దినము. విశ్రాంతి అని అర్థం. సబ్బాతానికి అర్థం ఏంటంటే విశ్రాంతి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? 7వ దినమున. దానినే యూదులకి ఏం చేసినాడంటే ఆయన, మీరు 6 దినములు కష్టపడి పని చేయండి. అర్థమవుతుందండి? 6 దినములు మీరు కష్టపడి పని చేయండి, 7వ దినమున మీరు విశ్రాంతి తీసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే అది దేని సూచిస్తుందంటే శరీర సంబంధమైన విశ్రాంతి, భౌతిక సంబంధమైన విశ్రాంతి. విశ్రాంతి, ఆత్మ సంబంధమైన విశ్రాంతి కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనకి ఎన్ని విశ్రాంతులు ఉన్నాయి అంటే భౌతిక సంబంధమైన విశ్రాంతి ఉన్నది, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి విశ్రాంతి కూడా ఉంది. ఉన్నది. భౌతిక సంబంధమైన విశ్రాంతి వేరు, ఆత్మ సంబంధమైనటువంటి విశ్రాంతి వేరు. భౌతిక సంబంధమైన విశ్రాంతి అంటే ఇప్పుడు 6 దినాలు మనం కష్టపడి పనిచేసి 7వ దినమున సబ్బాతును ఆచరించటం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ దినమున సబ్బాతును అంటే మనం దేవుని మందిరంలో కలుసుకొని దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఘనపరచడము, దేవుణ్ణి మహిమపరచడము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, 7వ దినమున మీరు సబ్బాతును ఏం చేయమన్నాడు ఆయన? ఆచరించండి, విశ్రాంతి తీసుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా చేసినప్పుడు ప్రియులారా దేవుడు ఒక వాగ్దానంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, అది నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ. చదవండి. విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. అది అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని ఏం చేసినాడనంటే, సబ్బాతును ఏం చేసినాడంటే పరిశుద్ధపరిచాడు. సబ్బాతు అనగా అర్థం ఏంటి? విశ్రాంతి. విశ్రాంతి దినము, విశ్రాంతి దినమును ఆయన ఏం చేసినాడంటే పరిశుద్ధపరిచాడు. ఒకటి. రెండవది నెంబర్ 1 విశ్రాంతి దినమును ఆయన ఏం చేసినాడు? పరిశుద్ధపరిచాడు. రెండవది దానిని ఆయన ఏం చేసినాడంటే ఆశీర్వదించాను. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ సబ్బాతు దినాన్ని అనగా ఈ విశ్రాంతి దినాన్ని మనము ఎంతో గౌరవముతోనూ, భయముతోనూ, భక్తితోనూ, వినయ విధేయతలతోనూ మనము దీన్ని ఏం చేయాలంటే ఆచరించకూడదు కానీ ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎందుకు
అది పరిశుద్ధ దినము కనుక పరిశుద్ధముగా చేయబడిన దినము కనుక 7వ దినమును దేవుడు దానిని విశ్రమించాడు కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ దినమును దాన్ని ఏం చేసినాడు? పరిశుద్ధపరిచాడు. 7వ దినమును దేవుడు ఏం చేసినాడంటే ఆశీర్వదించినాడు. కనుక ఈ యొక్క 7వ దినములో ఎవరైతే పరిశుద్ధముగాను భయముగాను భక్తితో వినయ విధేయతలతో దీనిని ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటారో దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. అది స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయం లేకుండా, భక్తి లేకుండా, వినయము విధేయత లేకుండా, గౌరవం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు లోక సంబంధమైన కార్యాల్లో పాల్గొని మరలా ఏదో ఆదివారం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓ క్రీస్తు ప్రణామ తండ్రి అని కొలిస్తే లేదా ప్రార్థిస్తే దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియులారు గమనించండి, ఈ యొక్క విశ్రాంతి దినమును ఈ 7వ దినమును దేవుడు పరిశుద్ధపరిచిన దినం ఇది. ఈ 7వ దినమును దేవుడు ఆశీర్వదించిన దినం ఇది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. అందుకనే ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో క్షమించండి ఆ ఉపమానంలో ఆయన ఏమంటాడంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి అంటున్నాడు ఆయన అక్కడ. ఇదిగో భూమి ఆకాశములు పుట్టక మునిపే మీకోసము సిద్ధపరిచినటువంటి రాజ్యమును మీరు వచ్చి స్వతంత్రించుకొనుడి. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు కనుకనే అందులో ప్రవేశించే వాళ్ళు ఎవడు అని అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని అంటున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. శపించినోడు కాదు, శపించబడ్డవాడు కాదు, అవును. శపించబడ్డవాడు కాదు, అవును. వాక్యానికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు కాదు, నడిచేవాడు కాదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, వ్యభిచారాలు చేసేవాళ్ళు కాదు, దొంగతనాలు చేసేవాళ్ళు కాదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎవరు అందులో ప్రవేశిస్తారు అని అంటే పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధులు. ఎవరు 7వ దినములో సబ్బాతులో ప్రవేశిస్తారు అని అంటే ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని చేత పరిశుద్ధులుగా తీర్చబడిన వాళ్ళు, దేవుని చేత నీతిమంతులుగాను యథార్థవంతులుగా తయారుగా చేయబడిన వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్నే నా పరిశుద్ధ పర్వతం అని పిలుస్తున్నాడు ఆ యొక్క కీర్తన గ్రంథము 15వ కీర్తనలో ఆయన. చూడండి ఆ వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 15. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపు తగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టి వాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకివ్వడు, నిరపరాధులను చంపుటకై లంచము పుచ్చుకునడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. నా పరిశుద్ధ పర్వతం మీద ఉందా వాక్యం అక్కడ? అది ఏమిటా పరిశుద్ధ పర్వతము అని అంటే 7వ దినము 1000 ఏళ్ల పరిపాలన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ దినమే పరిశుద్ధ 1000 ఏళ్ల పరిపాలన. అర్థమవుతుందా?
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. బైబిల్ అంతటిలో కూడా 7 అనే సంఖ్యకు చాలా విలువ ఉంది. ఆమేన్ నాయన. దేవుడు 7వ దినమున ఏం చేసినాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు అయ్యా. దేవుడు 7వ దినమున ఏం చేసినాడు? పరిశుద్ధపరిచాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్ నాయన. అందుకనే దేవుడు 7 దినములు, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని దినములు ఉన్నాయి? 7 దినములు. 7 దినములు. 7 దినములు, ఆమేన్. 7 సంఘకాలములు, 7 సంఘకాలం. సంఘకాలములు, 7 ఆత్మలు. ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎన్ని ఉన్నాయండి? ఆత్మలెన్ని? 7 ఆత్మలు. 7. రంగులెన్ని? 7. 7 రంగులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. సంఘకాలాలెన్ని? 7. 7 ముద్రలెన్ని? 7 ముద్రలు, 7 7 తెగుళ్ళు, 7 7 బోరలు, బోరలు, 7. 7. అంటే టోటల్గా పరిశుద్ధ గ్రంథములో 7 అనేటువంటి ఒక సంఖ్యకు చాలా విలువ ఉన్నది. అవును నాయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ 7వ దినమే దేవుని యొక్క విశ్రాంతి దినము. ఆమేన్. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి అదే 7వ దినమున మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అని చెప్పినాడు ఆయన. ఆమేన్ నాయన. అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది శరీర సంబంధమైన విశ్రాంతి. ధర్మశాస్త్రం దేన్ని నెరవేరుస్తుంది? శరీర సంబంధం శరీర సంబంధమైన నెరవేరుస్తుంది, కానీ అది ఆత్మ సంబంధంగా. నెరవేర్చు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపముగా చూపిస్తుంది, కానీ ఆ పాపమును దాన్ని పరిహరించలేదు. తీసివేయలేకపోతుంది. తీసివేయలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది చేస్తే పాపము, అబద్ధం చెప్తే పాపము, నరహత్య చేస్తే పాపము, వ్యభిచరిస్తే పాపము, దొంగతనం చేస్తే పాపము, నీ పొరుగు వాడి మీద నింద మోపితే పాపము, ఏమండి అని ధర్మశాస్త్రము పాపముగా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఆ పాపమును ధర్మశాస్త్రం ఏం చేయలేకపోతుందంటే తీసివేయలేకపోతుంది. పాపమని చూపిస్తుందే కానీ ఆ పాపమును ప్రియులారా గమనించండి, తీసివేసేటువంటి మార్గము ధర్మశాస్త్రమునకు సంబంధమే లేదు. ఆ మార్గం లేదు ధర్మశాస్త్రానికి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ద్వారా దేవుడు ఏం చేసినాడంటే ఆ ధర్మశాస్త్రములో నుంచే ప్రియులారా ఆ యొక్క పాపమును తీసివేసేటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప ద్వారా మాత్రమే. కనుక చూడండి, ఇప్పుడు దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా 7వ దినమున అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనకు వాక్యములో రాయబడింది. ఎందుకనంటే ఈ 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. 7వ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు అంటే ఆ 7వ దినములలోనే దేవుడు భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన చేయబోతున్నాడు. ఆమేన్ నాయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు చేయబోతున్నాడు? 1000 సంవత్సరములు. ఒక దినం. 1000 సంవత్సరం. పేతురు రాసిన పత్రికలు అదే ఉంది కదా, చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, 2వ పత్రిక, 3వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కనుక ప్రియులారా గమనించండి, ఒక దినము 1000 సంవత్సరములు. కనుక 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద. 1000 ఏళ్ల పరిపాలన అంటే విశ్రాంతి దినము. 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏ దినము? సబ్బాతు దినము. ఏ దినమమ్మా? సబ్బాతు. సబ్బాతు అనగా అర్థం ఏంటి? విశ్రాంతి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక దినం అన్నాడు. అంటే ఒక దినం అంటే 1000 సంవత్సరములు. ఒక దినం అంటే మామూలుగా ఈ టైం ప్రకారం ఎంత? ఒక రోజు అంటే 24 దేవుని సమయం 12 గంటలే. ఉదయము
అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమని వాక్యంలో రాయబడింది. అవునయ్య. అంటే ఈ యొక్క సాయంకాలంతో ప్రారంభమయ్యి ఉదయం సూర్యుడు వచ్చేప్పటికి ఎన్ని గంటలు పడుతుంది? 12 గంటలు పడుతుంది. 12 గంటలే. అంటే 12 గంటలే దేవుని యొక్క టైం ఒక దినం అంటే. అవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు చూడండి, అస్తమయమును ఉదయము కలుగగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఒక దినమాయను. ఉదయమాయను. అంటే ఇప్పుడు గమనించండి, కరెక్ట్గా మనం ఇప్పుడు 7వ దినంలో ఉన్నాం. అంటే సాయంకాల సమయం నుంచి మొదలుపెట్టింది. ఇప్పుడు దాకా ఎక్కడి దాకా వచ్చింది? అర్ధరాత్రి గడిలో దాటాం. అర్ధరాత్రి గడిలో అర్ధరాత్రిలో నుంచి తెల్లవారుజాము గడిలోకి వచ్చినాం. వచ్చినాం. ఇప్పుడు తెల్లవారుజాము గడిలో నుంచి రేపు ప్రియులారా గమనించండి, మారిపోతున్నాం. ఉదయకాలంలోకి రాబోతున్నాం మనం. ఉదయకాలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. వాస్తవంగా మనము ఇప్పుడు ఎక్కడ ఉండవలసిన వారమనంటే నిజంగా 1000 ఏళ్ల పరిపాలనలో ఖచ్చితంగా మనం ఉండాలి ఇప్పుడు. ఉండాలి. ఆమేన్ ఆయన. టైం కానీ మన అవిధేయతల వల్ల, మన పాపముల వల్ల, మనం చేస్తున్నటువంటి క్రీస్తు బ్రహ్మకు వ్యతిరేకమైనటువంటి కార్యముల వల్ల మనం ఇంకా దాంట్లోకి ప్రవేశించలేకపోతున్నాం. అందుకే కార్యాలు కనబట్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో రోగాలు ఉంటాయి. ఎందుకనంటే చూడండి, అక్కడ వాక్యం రాయబడింది. యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం. 65వ అధ్యాయం 17 నుంచి మనం చూస్తే అదే కాదు, 20వ వచనం చదవమంటారు. చదవండి. అక్కడ ఇంకను ఆ, కొద్ది దినములే బ్రతుకు ఆ, శిశువు ఉండరు, ఆ, కాలము నిండని ముసలివారు ఉండరు, ఆ, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. ఆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. చనిపోదురు. పాపాత్ముడైన ఆ, శాపగ్రస్తుడు గారు ఆ, సైతము 100 సంవత్సరాలు బ్రతుకును. ఆ, జనులు ఇల్లు కట్టుకొని ఆ. వాటిలో కాపురు ముందురు, ఆ. ద్రాక్ష తోటలో నాటించుకుని వాటి ఫలములు ననుభవించుదురు. ఆ. వారు కట్టుకున్న ఇళ్లలో వారు కట్టుకునిన ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకునిన వాటిని వారు నాటుకునిన వాటిని వేరొకరు అనుభవింపరు. వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్షాంతం వరకు మగు నేను ఏర్పరచుకుని వారును ఆ, తాను చేసుకునే దానిని ఫలములు పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా అపాయము ఆ, నొసటెందుటకై పిల్లలను కనరు. అకస్మాత్తుగా అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యముగా ఇక్కడ దేవుడు క్రీస్తుతో ఆయనతో మనం ఏం చేయబోతున్నాం అంటే 1000 సంవత్సరములు పరిపాలనలో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. మీరు చూడండి, ఈ మధ్య కాలంలో మనం ఒక పేపర్లో న్యూస్ చూసాం, లేదా యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినాయి. ఏమొచ్చింది అని అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేసినాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటి అని అంటే, మనిషి 120 సంవత్సరాలు బతకాలన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. తర్వాత ఇంకొంచెం ఇంకా ఒక 2 అడుగులు ముందుకేసి చైనా ప్రధానమంత్రి మనిషి 150 సంవత్సరాలు బతకాలి అని అన్నాడు ఆయన. వాళ్ళకి ఎలా తెలుసు? బైబిల్ ఆల్రెడీ అదే రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు 100 సంవత్సరములు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పుట్టిన పిల్లవాడు 100 సంవత్సరముల వరకు మరణించడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఒక వృద్ధుడు, ఒక శాపగ్రస్తుడైన వృద్ధుడు, అతడు తన కాలము 100 సంవత్సరములు నిండేంత వరకు కూడా అతను మరణించడు అని వాక్యంలో రాయబడింది.
దేవునా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. అంటే తన కాలము నిండే వరకు కూడా ఒకవేళ అతనితో బలహీనత ఉన్నా, రోగం ఉన్నా, ఏదైనా సరే అతను మరణించుడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు తన వాగ్దానముతో ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు ఎక్కడున్నాము? 7వ దినములో ఉన్నాం. అంటే 7వ దినం అంటే దేని సూచిస్తుంది? ఆశీర్వాదానికి. ఆశీర్వాదమునకు, దీవెనకు, పరిశుద్ధులకు అది సూచనగా ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే వాస్తవంగా చెప్పాలంటే 1000 ఏళ్ల పరిపాలనలోనే ఉన్నాం. ఆమేన్ నాయనా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం. అందుకే మనకు మరణం లేదని చెప్పేది. అందుకే మా మరణం లేదనుకున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు సుగంధిని సిస్టర్ ఆమె షుగర్తో బాధపడుతుంది. ఓమో నేను చనిపోతానేమో, నాకు మరణం వస్తుందేమో అనుకుంటుందేమో ఆమె, కానీ మరణించుదామే. ఆమేన్ నాయనా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. నువ్వు మందులు వాడినా వాడకపోయినా సరే నువ్వు భయపడి మందులు వాడుతున్నావు, కానీ దేవుని వాగ్దానం ఉంది ఇక్కడ. ఆమేన్ తండ్రి, మరణించమని. నువ్వు నిజంగా దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పక్షాన ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్. వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన. ఆమేన్ నాయనా. మీ మానవులుగా మనకు భయం ఉండొచ్చు, అవును, అది సహజం. భయం అనేది సహజం, అది మానవులో ఉన్నటువంటి లక్షణం. అది ఆ భయమే దయ్యము. కానీ దాన్ని నువ్వు జయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానాలను మన జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఆయన నెరవేరుస్తాడు. స్తోత్రం నాయనా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్ నాయనా. ఆయన 7వ దినమున ఏం చేసినాడంటే పరిశుద్ధపరచాడు. కనుక ఇక్కడ ఉండాల్సింది ఎవరు అని అంటే పరిశుద్ధులే, అవిశ్వాసులు కాదు, వాక్యాన్ని శకించేవాళ్ళు కాదు, ఆమేన్ నాయనా. వాక్యాన్ని అనుమానించేవాళ్ళు కాదు. కాదు నాయనా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. ఓ వాక్యము పట్ల భయము భక్తి కలిగే వాళ్ళు ఉండాలి ఇక్కడ. వాక్యము పట్ల వినయము విధేయత కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు ఆమేన్ నాయనా. నువ్వు ఎంతగా దేవుని యొక్క వాక్యం పట్ల వినయము విధేయత చూపిస్తావో నీకు స్తోత్రం. అప్పుడు ఆ వాగ్దానానికి నీవే హక్కుదారులుగా ఉంటావు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి కోసం ఇచ్చాడు ఆ వాగ్దానం? మన కోసం ఇచ్చాడు. ఆమేన్. నా కోసం ఇచ్చాడని నువ్వు అనుకోవాలి. అనుకోవాలా జీవిత స్తోత్రం. అక్కడ సుగంధిని సిస్టర్ అని పేరు రాసుకో. రాసుకోవాలంటే. ఆమేన్ నాయనా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాగ్దానాన్ని నమ్మినప్పుడే, ఆమేన్. వాగ్దానాన్ని నమ్మినప్పుడే మీరు ఆ యొక్క ఆ ప్రాంతంలో మీ పేరు రాసుకునే ఆ స్థలంలో ఆ వాక్యం దగ్గర. రాసుకుంటాను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. చూడండి పిల్లలు, గమనించండి. ఆ వాగ్దానాన్ని అక్కడ పూర్తిగా మనం అనుభవించాలి అని అంటే అవును నాయనా. దానిని మనం పూర్తిగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలని అంటే ఆమేన్ నాయనా. కొంత మన జీవితాలు కూడా మనం త్యాగం చేయాలి సిస్టర్. అవును నాయనా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాలు మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. త్యాగం చేయాలి సార్. మనం ఈ లోపల ఏం సంపాదించలేం. అవును నాయనా. సంపాదించింది నువ్వు తినాలా. తినాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. వారు కష్టపడింది అంటే పనులు చేస్తున్నారు ఇక్కడ. వారు కష్టపడింది వాళ్ళు ఏం చేస్తారు? తృప్తిగా అనుభవిస్తారని వాక్యంలో రాబడింది సిస్టర్. అవును నాయనా. వాళ్ళు శ్రమ పడింది, వాళ్ళు కష్టపడి పని చేసేది, అవును నాయనా. నీ కష్టాజితము నీవు అనుభవిస్తుదు అని వాక్యంలో రాబడింది. కీర్తన గ్రంథము చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి. ఏం సార్? కీర్తనలు 127వ కీర్తన. కీర్తనలు 127. మీరు వేకువనే లేచి మరుని చదవండి. యెహోవా ఇల్లు కట్టించిన యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల యెహోవా పట్టణమును కాపాడిన యెడల కావలి కాయవారు మేలుకొని దాని కాపలా కాయవారు మేలుకొనుటే వ్యర్థమే. వేకువనే లేచి మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆమేన్. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 28 చదవండి. 128. యెహోవా యందు భయభక్తులు కలిగి చూడండి, ఇది పాయింట్ మనకు కావాల్సింది. క్షమించండి, 127 కాదు,
128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి భయభక్తులు గలవాడు ఆయన త్రోవల యందు ఆయన త్రోవలందు నడుచువారందరూ నడుచువారందరూ ధన్యులు. ధన్యులు. నిశ్చయముగా నిశ్చయముగా నీవు నీ చేతుల నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు. ఆమె నీవు ధన్యుడవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. నీ నీ లోగిట లోగిట నీ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. అది ఆమేన్ నాయనా, ఆమేన్ నాయనా. నిశ్చయముగా ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు. నీవు ధన్యుడువు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. అది ఆమేన్ నాయనా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. వాక్యాన్ని నమ్మండి అమ్మా సిస్టర్, పరిపూర్ణంగా నమ్మండి. అవ్వం నమ్మలేకపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ లోకం అంతా కూడా ఇది చాలా అందంగా ఉంటుంది. లోకం అవును నాయనా. లోకము అందం, అందం కానీ అది పాపం. పాపం నాయనా. అందము పాపం. వాక్యం ఏం చెప్తుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము నాయనా. వ్యర్థము. వ్యర్థము నాయనా. చూసారా? నీ బిడ్డ- అందము మోసకరము, అవును నాయనా. అందము మోసకరము సౌందర్యము. వ్యర్థము. కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడా అందము సౌందర్యమే. అవును నాయనా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అందము మోసకరము సౌందర్యం వ్యర్థము. అందము అందము మోసకరము ఆ సౌందర్యం వ్యర్థము. ఆ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆ కొనియాడబడును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ నాయనా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడండి ఈ లోకంలో అంత అందమే. అందమే నాయనా, అందమే. మనం పెళ్లిళ్ళకి వెళ్తే ఏమి లైటింగ్ వేస్తారండి. చిన్న లైటింగ్, డెకరేషన్, మేకప్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పెళ్లి కూతురు తయారు చేస్తారు. అక్కడ టైం వేసేది ఒక టైము, ఒకటేమో 10 గంటలకు వివాహము అయిపోద్ది అంటారు. ఆడ 11 కానీ 12 గంటలకు వస్తారు పెళ్లి కూతురుని తీసుకొని. నాయనా. మరి క్రైస్తవ వివాహాలు అలాగే జరుగుతున్నాయి. అన్ని లాగా అయిపోయిందా? ఆ. అబ్బా, అన్యులు బెస్ట్. అన్ని బెస్ట్. కరెక్ట్. ఆ టయానికి మూడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సరిగ్గా కరెక్ట్ గా వాళ్ళు ఆ కార్డులో ఏ టైం అయితే ఇస్తారో ఆ కార్డు టైంకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 12 గంటల ఆ యొక్క సూత్ర మంగళధారణ చేసేస్తారు. దేవుడి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును నాయనా. కానీ మనోళ్ళు క్రైస్తవులు ఇదిగో 10 గంటలకి పెళ్ళని చెప్పి ఏంటి 12 గంటలకి 11:30 గంటలకి ముందు పెళ్లి కొడుకు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తారు, ఇంకో అరగంటకి 1 గంటకి ఆవిడ తయారు తీసుకొస్తారు అన్నమాట. అవునా. క్రమం లేని వివాహాలు. పెళ్లి కుమార్తెను తీసుకుని వస్తారు. చూడండి టైం అనేది ఎంత వ్యర్థము. అవును నాయనా. ఒక్కరోజే అది జరిగేది. అది ఎంత దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక దాని కోసము ప్రియులారా గమనించండి, మానవుడు లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసుకుని లక్షలు ఖర్చు పెట్టి ప్రియులారా అప్పులు పాలైపోతాం. వాటిని తీర్చలేక స్థలాలు అమ్ముకొని గొప్పల కోసం. ప్రియులారా గొప్పల కోసం. అవునా. జగవడమం కోసం నాయన. చూడండి ప్రియులారా గమనించండి, నేను ఈ విధంగా చేశాను, ఇదిగో మా అన్న ఈ విధంగా చేశాడు, కనుక నేను కూడా ఇంకా దానికంటే ఇంకో కూడా గొప్ప చేయాలి. ఏమంటారు దాన్ని? ప్రియులారా గమనించండి, గొప్పల కోసం అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అలా అది అందమే కానీ పాపం అంటున్నాడు. అక్కడ పాపము నాయన. అది చాలా అందంగా ఉంటుంది అవును నాయన. కానీ అది పాపముతో కూడింది. పాపము వల్ల వచ్చు జీతము మరణమని పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో రాయబడింది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కనుక ప్రియులారా నువ్వు ఏమైతే చేస్తున్నావో దానినే నువ్వు కంటావు. నువ్వు పాపం చేస్తే ఆ పాపం వల్ల వచ్చేది జీతము మరణమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు, నీ లోగిటి నీ భార్య ద్రాక్షావళి వలె ఉంటుంది, ఇదిగో నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా వారిని ఇలాగూ ఆశీర్వదించెను. కనుక ఇప్పుడు చూడండి, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియులారా గమనించండి, నువ్వు కష్టపడేది, నువ్వేదైతే కష్టపడుతున్నావో ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తూ అని అక్కడ రాయబడింది ఆ యెషయా గ్రంథము ప్రియులారా 65వ అధ్యాయంలో. వాళ్ళు కష్టపడేది వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు నాటిన ద్రాక్ష తోటలో దాని ఫలాలు అనుభవిస్తారు. వాళ్ళు కట్టుకున్న ఇళ్లలో వాళ్ళు నివాసము చేస్తారు. అలా జరగాలి అని అంటే ప్రియులారా, నీవు దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని వాక్యం పట్ల భయము భక్తి కలిగి జీవించాలి. వినయ విధేయతలు కలిగి జీవించాలి. ఏ మాత్రం తేడా వచ్చిందనుకో ప్రియులారా, ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నుంచి మన పేర్లు ఆయన ఆ జీవ గ్రంథంలో నుంచి ఆ పేర్లు ఏం చేస్తున్నాడంటే తీసేస్తాడు ఆయన. చూడండి అక్కడ శపించబడిన వాడు కూడా 100 సంవత్సరాలు బతుకుతాడని ఉంది. చూడండి అది అధ్యాయం చదవండి ఒకటి మళ్ళా. పాపాత్ముడైన శాపగ్రస్తుడు వాడు 100 సంవత్సరములు బ్రతుకును. 100 సంవత్సరములు బ్రతుకును. ఇల్లు కట్టుకొని ఎట్ట బతుకుతాడు? పాపాత్ముడు శాపగ్రస్తుడైన వాడు 100 సంవత్సరాలు ఎట్ట బతుకుతాడు? ఎందుకు బతుకుతున్నాడు అక్కడ? అమ్మా చూడండి, పాపాత్ముడైన వాడు శాపగ్రస్తుడైన వాడు 100 సంవత్సరాలు ఏం చేస్తాడంట? బ్రతుకుతాడంట. ఎట్ట బతుకుతాడు? నీతిమంతుడు 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఇక్కడ పాపాత్ముడు కూడా 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. పరిశుద్ధుడు 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఏమి శాపగ్రస్తుడు కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా? ఎందుకు బతుకుతున్నారు శాపగ్రస్తులు? పాపాత్ములు ఎందుకు 100 సంవత్సరాలు బతుకుతున్నారు? ఎందుకు బతుకుతున్నాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో అపవాది బంధించబడుతుంది కాబట్టి. అపవాది అంటే సాతానుడు. అపవాది అంటే మరణం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రపంచంలో మరణం అనేది విస్తరించి విపరీతంగా ఉంది. కాలము చెల్లని వాళ్ళు చచ్చిపోతున్నారు. కాలము చెల్లని వాళ్ళు చచ్చిపోతున్నారు. యవనస్తులు, పిల్లలు, వృద్ధులు, వయసుతో సంబంధం లేకుండా మరణమే వెళ్తా ఉంది ఈ రోజున. కారణం ఏంటంటే అపవాదికి వానికి కొంచెమే సమయం ఉందని వాడు గ్రహించేశాడు ఆల్రెడీ. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఒక రోజున నేను పాతాళంలోకి బంధించబడుతున్నాను అని వాడు గ్రహించాడు. ఇప్పుడు వాడు గ్రహించాడని అంటే దాని అర్థం ఏంటి? సమయము చాలా దగ్గర పడిపోయింది అని అర్థం. సమాప్తం అవుతుంది. కనుక ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే, అపవాది ఏం చేస్తున్నాడంటే దేంట్లో అయినా సరే వాడు పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బస్సులు వెళ్ళే బస్సులు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. చూడండి, ట్రైన్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. జల ప్రళయాలు భయంకరమైనటువంటి పిల్లలు గమనించండి. వర్షం పడతా ఉంది. ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి వర్షాలు. ఆ వర్షాలు జనం ఎంత నష్టపోతున్నారు, మరణిస్తున్నారు. ప్రియులారా, ఎక్కడ ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఎక్కడ కూడా సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. ఎక్కడ చూసినా కూడా సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా. ప్రియులారా, కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, కుటుంబంలో మనశ్శాంతి ఉండటం లేదు, బయట మనశ్శాంతిలో ఉండటం లేదు, ఉద్యోగం చేసే దగ్గర మనశ్శాంతి ఉండటం లేదు. ఎక్కడ మనశ్శాంతి ఉంటున్నాడు మనిషి? ఎక్కడ లేదు మనిషికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అని అంటే, అపవాది తాను యొక్క సమయాన్ని వాడు గ్రహించాడు. నాకున్నది ఇంకా కొంత టైమే ఉంది, ఈ టైములో నేను చేయాల్సిందంతా కూడా నేను చెయ్యాలి.
అందుకని ఈ రోజున దయ్యమును బట్టి ప్రియులారా గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారనంటే వాళ్ళు వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవులు వాళ్ళలో ఉన్న ఆత్మ ఎలాంటిది అని అంటే అది ప్రియులారా మోసపరచు ఆత్మ, అది మోసం చేయు ఆత్మ దేవుడు వారిలో పెట్టాడు కనుకనే ఈరోజు అపవాది వాళ్ళని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. అంటే మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటూనే వాళ్ళు చేసే ప్రతి కార్యము కూడా ఎలా ఉంటున్నాయంటే ప్రియులారా అన్యుల యొక్క కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వాక్యమునకు మనము ప్రియులారా ఎప్పుడైతే విలువిస్తామో, వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడే. వాక్యము ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో మానవుడుగా నివసించాడు. ఈరోజు అదే వాక్యము మీ హృదయాల్లో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున యేసు క్రీస్తులో నివాసం చేసింది. 7 సంఘకాలంలో 7 ప్రవక్తల నివాసం చేసింది. క్రీస్తు థామస్లో దేవుని యొక్క వాక్యము నివాసం చేసింది. ఈ రోజు అదే వాక్యము ప్రియులారా నీ హృదయములోను నా హృదయములో అదేం చేస్తుందంటే నివాసం చేస్తుంది. అలా నివాసం చేసేటప్పుడు వాక్యము నిజంగా మన హృదయాల్లో నివాసం చేస్తే, ఇలా చూడండి, వాక్యము నిజంగా మన హృదయాల్లో నివాసం చేస్తే లోక సంబంధమైన కార్యాలకు ఇక్కడ మన దగ్గర ఏ విధముగా అక్కడ తావు అనేది ఉండదు. మనలో వాక్యము లేకపోవడమే వలనే మనలో లోక సంబంధమైన కార్యాలకు ఏం చేస్తున్నాం అంటే మనము సమయాన్ని ఇస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సాతానుడు ఎప్పుడు మన దగ్గరికి రావాలంట, మనమే వాడి దగ్గర పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు, మనం దాటిపోయేవాడిని మనమే పిలుస్తామంట. ఈరోజు మనం చేసే పనులు అట్లాగే ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము అసలు ఈ పెళ్లికి రావడమే తప్పు, రాకూడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాం? వాళ్ళ కార్యాలయం ఏం చేస్తున్నాం ఇక్కడ? మరి ఏంది అది? మనమే వెళ్ళాం దెయ్యం దగ్గరికి. అవునా? చూసా క్రీస్తు థామస్ ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆయన. దెయ్యం వెళ్ళే దెయ్యాన్ని దాన్ని విడిచిపెట్టేయాలి, అంతే. దాన్ని మనం పిలుచుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వెళ్ళకూడదు దాని దగ్గరికి. ఎందుకు అనంటే ఆ వెళ్ళేటువంటి కార్యం వాడు ఏ కార్యాలు అయితే చేస్తామో ఖచ్చితంగా మనం కూడా ఆ కార్యాల్లో. అందుకే తీర్పు దినమున మీరు అక్కడ నిలబడకుండా ఉండకుండానట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్త పడుడి అని అంటారు వాక్యంలో. తీర్పు దినమున మీరు ఆ తీర్పులో నిలబడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునుడి. దేవునామానికి మహిమ పోకూడదండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా సరే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే నిజంగా కొన్ని విషయాలు అదే మనం త్యాగం చేయాల్సిన విషయాలంటే ఇయే. మనం ఏదో మన జీవితాన్ని ఏదో త్యాగం చేయాలని అంటే ఏదో భార్యను విడిచిపెట్టమో, లేకపోతే బిడ్డలను విడిచిపెట్టేయటమో, లేకపోతే ఇంకోటి చేయటం, ఇది కాదు. కొన్ని కార్యాలు మనం త్యాగం చేయడం అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేస్తున్న క్రియలలో మనము పాల్గొనకుండా ఉండటమే మనం చేసే త్యాగం. గొప్ప త్యాగం అది. దేవుడు దాన్నే చూస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దాన్నే చూస్తాడు. దేవుడు దాన్నే గౌరవిస్తాడు. దేవుడు దాన్నే ఆశీర్వదిస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యాలన్నీ చూడండి. 1000 ఏళ్ల పరిపాలనలో వివాహాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాం, ఇక్కడ వివాహాలు జరగవని ఎవడైతే చెప్తాడో అది అబద్ధ బోధ. అది 1000 ఏళ్ల పరిపాలనలో వివాహం ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలనలో మనము 100 సంవత్సరాలు బ్రతుకుతాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా ప్రియులారా గమనించండి. దేవుడు ఎప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద
ప్రారంభిస్తాడో దానికంటే ముందు అపవాదిని ఆయన బంధించి ఆ చీకటి కొట్లో వేసి మరణాన్ని బంధించడం దానిని అక్కడ ఏం చేస్తాడంటే దానికి ముద్ర వేసి సీలేసేస్తాడు ఆయన. ఎప్పటి వరకు అంటే 1000 సంవత్సరముల వరకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరముల వరకు. కనుక ఈ 1000 సంవత్సరములలో ప్రియులారా నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె వాడు ఏం చేస్తారు? నీ బల్ల చుట్టూ నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవిస్తావు. నీవు ఆ పరిశుద్ధ పర్వతం మీద యథార్థముగా ఉంటావు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రజలకు అర్థం కావట్లే. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామంటే విశ్రాంతిలోకి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? విశ్రాంతి. విశ్రాంతి అనగా సబ్బాతు, నిజమైన సబ్బాతు, 1000 ఏళ్ల పరిపాలనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. నిజమైనటువంటి సబ్బాత్ ఏది? 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలనే. చూడండి, క్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన పౌలు దాని గురించి మాట్లాడాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏమన్నా మాట్లాడాడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాగా ఎవరో కొందరు 4వ అధ్యాయం మొదటి నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందుము. ఆ విశ్రాంతిలో తప్పిపోతామేమో అన్నాయి. ఎలా ఉండమంటున్నాడు ఆయన? భయము కలిగి జీవించండి. చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఏమండి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము దాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ పూర్తిమై ఉన్నను ఈ విశ్రాంతిని గురించి కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియు కాక ఈ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పబడి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము. కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకోడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని
నేడని ఒక దినమును నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ పరిపాలనలో మనం క్రీస్తుతో కూడా రాజ్యము చేయబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూడండి, బ్రదర్ డ్యూటీ చేసి వస్తాడు. ఆయన రాత్రంతా పని చేసి వస్తాడు, పగలంతా నిద్రపోతాడు. ఏం బ్రదరు అన్నాం అనుకో, అలసిపోతున్నానండి. ఏమైపోతున్నాడంటే ఆయన కానీ ఇప్పుడు అలసట ఉండదు. 1000 ఏళ్ల పరిపాలనలో నీకు రోగం ఉన్నా, నీకు ఏ విధమైనటువంటి ఆ రోగం వల్ల ఏ విధమైనటువంటి బలహీనత కానీ, నీరసాలు కానీ, అలసిపోటు కానీ ఏమి ఉండదు. నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. అది వాగ్దానం ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం అలసిపోతున్నాం. అలసిన వాడికి ఏం కావాలి? అలసిపోయిన వ్యక్తికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6000 సంవత్సరముల వరకు కూడా మానవ జాతి, క్రీస్తు యొక్క జాతి ఏం చేస్తా వస్తుంది? అలసిపోతా వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అది 1000 ఏళ్ల పరిపాలన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తుతో జీవించడమే 1000 ఏళ్ల పరిపాలన. వాక్యముతో జీవించడమే 1000 ఏళ్ల పరిపాలన. వాక్యమునకు వేరుగా ఉండటమే అపవాది పనులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్నావా? నీ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే 1000 ఏళ్ల పరిపాలన. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలివ మొక్కలు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడ ఒలివ చెట్టు ఊరికినే వెళ్తాయి. ఒలివ చెట్లు దేనికి సూచనగా ఉంది? నూనెకి తేనె. దేనికి? అభిషేకానికి. రాజులను, ప్రవక్తలను, యాజకులను అభిషేకించుటకు నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఒలివ చెట్టులో నుంచి వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నీ పిల్లలను దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యము చేత అభిషేకిస్తున్నాడు. అది తైలము. ఒలివ చెట్టు, ఒలివ మొక్కవలే నీ పిల్లలు వాళ్ళు వర్ధిల్లుదురు అంటే దాని అర్థం ఏంటి? ఒలివ చెట్టు ఏ విధంగా అయితే తైలాన్ని, సువాసన కలిగినటువంటి ఒక తైలాన్ని, మాధురమైనటువంటి ఒక తైలమును ఇస్తుందో, ప్రియులారా, మన పిల్లల యొక్క జీవితం కూడా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆ విధంగా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నిత్యము వాక్యముతో జీవించడమే 1000 ఏళ్ల పరిపాలన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంఘానికి దేవుడు ఆచారాలు ఇచ్చాడు. ఏమిటి ఆచారాలు అని అంటే? బాప్తిసము, ప్రభురాత్రి భోజనము, పాద శుద్ధీకరణ, ప్రార్థించుట, ఎడతెగక ప్రార్థించుట. ఇవి దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆచారము. ఇవి కేవలం ఆచారాలే గాని ఆరాధన మాత్రము కాదు. ఆరాధన వేరు, ఆచారములు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తును మనం, ఆయన అంటాడు, యేసుక్రీస్తు ఏమంటాడు? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు ప్రజలు ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి వెళ్ళరు కానీ వారు ఏం చేస్తున్నారంటే ఆత్మతో సత్యముతో వారు నన్ను ఆరాధిస్తారు. అది ఏదో కాదు, 1000 ఏళ్ల పరిపాలనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలమే గాని ఆచరించే కాలము కాదు.
ధర్మశాస్త్రంలో యూదులకు దేవుడు 7 పండగలు ఇచ్చాడు. వాళ్ళు ఆ 7 పండగలు ఆచరించుకుంటా వచ్చాడు. అవి యూదులకు ఇచ్చినవే. ఏమాత్రం అన్యజనులకి ఆ యొక్క 7 పండగలకి సంబంధమే లేదు. ఇప్పుడు అన్యజనుల్లో కొంతమంది ఉన్నారు, యెహోవా సాక్షులు. వాళ్ళు అవును. ఏ సాక్షులు? యెహోవా సాక్షి. యెహోవా సాక్షి. వాళ్ళు ఏం చేస్తారు? ఈ యూదులకు ఇచ్చిన బలులు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవుడు కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ రొట్టెని ద్రాక్ష ఆ రొట్టె ద్రాక్షారసం బాప్తిసాలు వాళ్ళు ఆచరించరు. ఆచరించు. వాళ్ళు ఆచరించేది ఏంటి? యూదులకి ఇవ్వబడిన పస్కా ఆ యొక్క బలులు 7 పండుగలు ఏవైతే ఉన్నావో అవి వాళ్ళు ఆచరిస్తారు. రెండవది వాళ్ళు ఏం చెప్తారు? అసలు యేసుక్రీస్తు దేవుడే కాదని చెప్తారు. అవును. భయంకరమైన కార్యం అది. అదే యెహోవా సాక్షులు అనేవాళ్ళు యేసుక్రీస్తు దేవుడే కాదని చెప్తారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఒక భయంకరమైన పాపం అది. అవునా. మళ్ళా పేరు మాత్రం యెహోవా సాక్షులు అని పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరికి సాక్షులు అంట? యెహోవా సాక్షి. యెహోవా ఎక్కడైనా మాట చెప్పాడా? మీరు నాకు సాక్షులు అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలా. నేను మిమ్మల్ని నా సాక్షులుగా భూమి అంతటికి పంపిస్తున్నానని చెప్పాడా? చెప్పడు ఆయన. యేసుక్రీస్తు చెప్పినాడు, మీరు నాకు సాక్షులు, మీరు భూమి అంతటా వెళ్ళండి, వెళ్ళండి. మీరు నాకు సాక్షులై ఉన్నారు అని చెప్పాడు ఆయన. అవును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ధర్మశాస్త్రానికి దేవుడు 7 పండుగలు మీరు వీటిని ఆచరించండి అని చెప్పాడు ఆయన యూదులు. అలాగనే కొత్త నిబంధన సంఘముకి దేవుడు ఇచ్చిన ఆచారములు ఏమిటంటే, నేను వచ్చు పర్యంతరం వరకు ఇదిగో మీరు బాప్తిసాలు ఇవ్వండి, నేను వచ్చు పర్యంతరం వరకు ఇదిగో నన్ను నా మరణమును గుర్తు చేసుకున్నట్టుకై మీరు ప్రభురాత్రి భోజనం చేయండి అని చెప్పి ఆయన మరణమును గుర్తు చేసుకోవడానికి ఆ బాప్తిసము, ప్రభురాత్రి భోజనము, పాద శుద్ధీకరణ వీటిని ఏం చేసినాడంటే సంఘానికి ఇచ్చి మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పాడు. చేయమని చెప్పడమే ఆచారం. ఇది మా పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచారం అండి. ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దల నుంచి వచ్చిన మా పూర్వీకులు, మా తాతలు ఈ విధంగా చేసేవాళ్ళు. అంటే దాన్నే మనం చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నారంటే ఆచారము. బైబిల్లో లేనిదే, పరిశుద్ధ గ్రంథములో లేనిదే ఆచారము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో లేనిదే ఆచారము. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం జీవించువాడే వాడేం చేస్తున్నాడంటే ఆరాధిస్తున్నాడు. అందుకనే ఆ సమరయ స్త్రీతో క్రీస్తు మాట్లాడుతున్నాడు, అమ్మా ఒక కాలము రాబోతున్నది, ఒక కాలము రాబోతుంది, అప్పుడు ఇదిగో మీరు ఆ కొండకో ఈ కొండకో వెళ్ళాల్సిన అవసరము లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయనను, ఇప్పుడే ఆ కాలం 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే కార్యం అది. ఎప్పుడు చేస్తారండి ఆత్మతో సత్యముతో ఆరాధన? ఎప్పుడు చేస్తారు? క్రీస్తుతో ఉన్నప్పుడే. క్రీస్తుతో ఉన్నప్పుడే శరీర కార్యాలు అన్ని దూరం అయిపోయినట్టే. పూర్తిగా ఆచారాలు దూరం అయిపోవాలి. ఆచారాలు దూరం అయిపోవాలి. ముందు లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి బాప్తిసాలు, ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆచారములు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మనం పూర్తిగా ఏం చేయాలంటే వాటికి స్వస్తి పలకాలి, విడిచిపెట్టేయాలి, పూర్తిగా విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం విడిచిపెట్టి నిజంగా క్రీస్తు వైపు చూస్తామో అప్పుడు నిజమైనటువంటి ఆరాధన మనం చేస్తాం. ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పింది అదే ఆయన. చూడండి, ఆ వాక్యం చదవండి. దేవుడు ఆత్మ కనుక 24వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికంటే ఇంకొంచెం ముందు పైన చదవండి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధింతురు.
మేము మాకు తెలిసిన దానిని మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధింతుము. రక్షణ రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. కదులుచున్నది. అయితే ఆ యథార్థముగా ఆరాధించువాడు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ఆత్మతోను సత్యముతోను సత్యముతోను తండ్రిని ఆరాధింపు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. వచ్చుచున్నది. అది అది ఇప్పుడును వచ్చే ఇప్పుడును వచ్చే ఉన్నది. తనను ఆరాధించువారు తనను ఆరాధించువారు అట్టివారే కావాలని అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు. చూడండి, ఇక్కడ 2 పాయింట్లు చెప్పాడు. అవునా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆ 2 పాయింట్లు అంటే ఏంటో తెలుసా? 1, ఆ కాలం రాబోతుందని మాట్లాడాడు. వచ్చిందని కూడా మాట ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఉందని కూడా మాట్లాడాడు ఆయన. అది 2 కార్యాలంటే. అదే దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ ఆయన. కాలం రాబోతుందని చెప్పింది 1000 ఏళ్ల పరిపాలన గురించి. ఆమేన్ ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి ఉన్నదని చెప్పింది అది ప్రియులారా సంఘ కాలంలో యేసుక్రీస్తును ఆరాధించడమే. ఆమేన్ ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తును ఆరాధించడం కూడా ఒక శరీర సంబంధమైన కార్యం అది. ఆమేన్ ఆయన. కానీ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను ఆరాధించడం అనేది అది ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఒక గొప్ప కార్యం అది. ఆమేన్ ఆయన. ఆమేన్. Glory to God. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఆమేన్. దేవుడు యేసుక్రీస్తును ఆరాధించుటకు 2000 సంవత్సరాలు అది ఆచారము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ ఆయన. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఒక కార్యము అది ఆచరణతో కూడిన కార్యం కాదు. అది ఆరాధన అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యం. అది ఏ కార్యం? అది ఆత్మ సంబంధమైన కార్యము. అంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఆత్మ సంబంధమైన కార్యం ఒకటి రాబోతుంది. ఆ సమయంలో ఓ ఆత్మతో సత్యముతో మీరు ఆయన ఆరాధిస్తారు. కనుక ఇదంతా తాత్కాలికమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇదంతా కూడా ఒక దినమున ఏమైపోతుంది? మరుగు చేయబడింది. కానీ నిత్యమైనది రాబోతుంది ఒకటి, శాశ్వతమైనది రాబోతుంది ఒకటి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శాశ్వతమైనది నిత్యమైనది వచ్చినప్పుడు అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయబడుతుంది. నిజంగా ఇప్పుడు మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు అని వాక్యంలో రాయబడింది. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఇంకా నీవు వాక్యముతో నిలబడి ఉండటం అని అర్థం. ఆమేన్. నీవు ఎప్పుడైతే వాక్యముతో నిలబడి ఉండటమో అదే 1000 ఏళ్ల పరిపాలన అనే అర్థం. ఆమేన్ ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యము పక్షముగా నిలబడకుండగా ప్రియులారా వాక్యం పక్షముగా నిలబడకుండగా మనము ఇంకా లోక సంబంధమైన కార్యాలతో చేస్తుంటే అది నీకు 1000 ఏళ్ల పరిపాలనగా కనబడదు. ఆమేన్ ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నీవు వాక్యముతో ఉంటే మనం ఎలా ఉంటాం అని అంటే ప్రియులారా 1000 సంవత్సరములు క్రీస్తుతో మనం ఏం చేయబోతున్నాం అంటే పరిపాలన చేయబోతున్నాము. ఆమేన్ ఆయన. 1000 సంవత్సరములో ప్రియులారా గమనించండి, 1000 సంవత్సరములు అంటే ఎన్ని తరాలు అంటే 3 తరాలు గడుస్తూ ఉన్నాయి. దేవునామానికి మహిమ క్షమించండి, 3 తరాలు కాదు. తరమనగా ఒక 40 సంవత్సరాలు నీ క్రీస్తు అని చెప్తున్నాడు ఆయన. తరమనగా 40 సంవత్సరములు అంటే ఇప్పుడు మనం ఒక 100 సంవత్సరాలు బతకాలి అని అంటే మనకి ఎన్ని తరాలు కలవాలి? 2.5 తరం పడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నా వయసు ఎంత? 48. ఒక తరం వెళ్ళిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక తరం గడిచిపోయింది. అంటే ఇప్పుడు నేను ఏ తరంలో ఉన్నాను? రెండో తరంలో ఉన్నా. ఇంకా ఎన్ని తరాలు బతకాలి నేను? ఇంకా 80 సంవత్సరాలు బతకాలి. మనుషుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరాలు. కానీ దేవుడు చూడండి మోషే యొక్క జీవితాన్ని ఒక 1000 ఏళ్ల పరిపాలనతో ఆయన చూపించాడు అక్కడ. మోషే 120 సంవత్సరాలు బతికాడు. అప్పటికీ ఆయన బలము తగ్గిపోలేదు, ఆయన కంటి చూపు మందగిల్లలేదు అని వాక్యంలో రాయబడింది. అది
వెయ్యేళ్ల పరిపాలన అంటే. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. నీ జీవితంలో కంటి చూపు తగ్గిపోకూడదు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు నీ కంటి చూపు తగ్గినా, నీలో బలము తగ్గినా ఖచ్చితంగా నువ్వు 100 సంవత్సరాలు బతికి తీరుతావు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం. చూడండి, ఇప్పుడు శాప ఆమె ఆ కంట్లో ఏదో వేసుకుంది నేను వచ్చినప్పుడు. ఆమె ఆ విధంగా జీవించినప్పటికీ ఆమె 100 సంవత్సరాలు బతుకుతుంది. ఇది దేవుని యొక్క వాక్యం. ఇది దేవుడి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్ నాయన. వాక్యాన్ని నమ్మాలండి. అది ఆయన అంటున్నాడు, అమ్మా ఒక కాలం రాబోతుంది, ఆ దినమున ఇదిగో తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో అట్టి వారిని నా తండ్రి కోరుకుంటున్నాడని ఉంది అక్కడ. ఆమేన్ నాయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని, మళ్ళా చదవండి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో చూద్దాం. మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయం 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకునుచున్నాడు. అది వెతుకుతున్నాడంట. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అదండి, 1000 ఏళ్ల పరిపాలన. అది 1000 ఏళ్ల పరిపాలన అంటే. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన కనుదృష్టి భూమి మీద సంచారం చేస్తుంది. అవునా? అవును నాయన. ఎవరి కోసము? ఇట్టివారి కోసము. ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళ కోసము ఆయన ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడు. ఆయన కనుదృష్టి భూలోకమందు ఏం చేస్తుంది? సంచరిస్తుంది. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. వెతికి ఇప్పుడు ఆ కనుదృష్టి మనల్ని వెతికి పట్టుకుంటుంది ఇప్పుడు. ఎందుకు అనంటే నీ ద్వారా నా ద్వారా ఆయన ఈ భూమి మీద ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలన చేయుటకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలనలో మనం జీవిస్తున్నామంటే నీవు ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. అది ప్రియులరా 1000 ఏళ్ల పరిపాలన అంటే. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియులరా అపవాది బంధించబడుతున్నాడు. ఎందుకు బంధించబడుతున్నాడు అని అంటే ప్రియులరా చూడండి, ఇప్పుడు మరణము వెళ్తా ఉంది, పాపం వెళ్తా ఉంది. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పాపం పెరిగిపోతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏంటి చూడండి, పాపం అనేది విస్తరించిపోతా ఉంది. సొదొమ గొమొర్రాలాగా. ఈ సొదొమ గొమొర్రా దినాలు ఇవి. సొదొమ గొమొర్రా లాగా కాదు. సొదొమ గొమొర్రా దినాలే. ఇవి సొదొమ గొమొర్రా లోకములో ఉన్న వాళ్ళకి సొదొమ గొమొర్రా దినాలు ఇవి. కానీ క్రీస్తుతో ఉన్న వాళ్ళకి ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. ఎందుకనంటే చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారి ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనతో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ నీతోనే నాతోనే ఉంటాడు. ఆమేన్. పాపం చేయకుండా నువ్వు అంతే. అదే టైంలో లోకములో ఉన్న వాళ్ళకి శ్రమ, శ్రమ, లోకంలో ఉన్న వాళ్ళకి దుఃఖము, వేదన.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏ శిక్షా విధి లేదు. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి అక్కడ చెప్తున్నాడు ఆయన, ఆ మోషే దినంలో ఏం జరిగింది, ఆమేన్ నాయన. మోషే దినంలో ఏం జరిగింది అని అంటే అక్కడ ఆ ఇజ్రాయిలు, ఆ యొక్క ఇజ్రాయిలు జాతి అంతా కూడా వాళ్ళు ఒక గదిలో ఉన్నారు. బయట ప్రపంచం అంతా కూడా ఏముంది, పాపం, మరణం ఉంది. మరణం ఉంది. ప్రతి ఇంటిలో మరణం ఉంది. మరణం ఉంది. ఐగుప్తులో మరణం ఆ, ఉంది. ఐగుప్తులో మరణం ఉంది. మరణం ఉంది. ఇజ్రాయిలు మాత్రము వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ గదిలో ఉన్నారు. గదిలో ఉన్నారు. ఆ గది ఏమిటి దయ్యాల పాలన. అని అంటే ఆ గది ఏంటంటే వాక్యం అనే గది. అది ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గది ఏంటి, వాక్యం. వాక్యం. అంటే నీవు వాక్యములో ఉన్నప్పుడు అదే 1000 ఏళ్ల పరిపాలన. అవును ప్రభువా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. ఇజ్రాయేలు గదిలో ఉన్నది. ఆ గదిలో ఉన్న వారికి ఏ మరణము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ వేదన లేదు, ఏ చీకు చింతన లేవు అక్కడ. అవును నాయన. కానీ బయట ఉన్న వాళ్ళకి మాత్రము దుఃఖం ఉన్నది, మరణం ఉన్నది, వేదన ఉన్నది, అన్నీ ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం. ఎవడైనా సరే చూడండి, దేవుడు ఏం చెప్పాడో తెలుసా, ఎవడైనా సరే తలుపు తీసి బయట ఏం జరుగుతుందో చూసినాడు అని చూసినా కూడా చంపేస్తాడంట. అయిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఎవడైనా సరే మీరు గది తలుపు తీసి బయట ఏం జరుగుతుందో చూద్దామని మీరు కానీ బయటకు వచ్చారా, సౌకే ఇంకా అయిపోయినట్టే. లోతు బారిలాగా. ఆ. తీ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు కావాలంటే ఆ వాక్యం చదవండి, అక్కడ ఉంటుంది. అవును, నిర్గమకాండం. నిర్గమకాండంలో. కనుక మనము జీవించుతున్న ఈ కాలము ఎంత పరిశుద్ధమైనదో అంత భయంకరమైనదని క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము జీవించుతున్న ఈ కాలము ఎంత పరిశుద్ధమైనదో అదే విధంగా అంత భయంకరమైనది కూడా. ఏ మాత్రము కూడా పిల్లలు గమనించండి, వాక్యములో నుండి కాస్త మన మనసు బయటికి తిప్పితే ఇక మనం ఏమైపోతున్నాం అంటే పిల్లరా మరణిస్తాము, చీకటి గదిలోకి వెళ్ళిపోతున్నాం. కనుక ప్రియులరా, వాక్యముతో జీవించడం అంటే అది చాలా కష్టము, చాలా కష్టము. అది అందరూ చేయలేరు, దానికోసం అందరూ నిలబడలేరు. దానికోసం జీవించడం అనేది చాలా కష్టము. కనుక మనము దానికోసము జీవించడానికి, దానికోసం నిలబడడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఆయన దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని చూచాడు. ఆయన దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఆయన పిలిచాడు. ఆయన దేనికోసము? వాక్యముతో నిలబడుట కోసం, ఆత్మతో సత్యముతో ఆరాధించుట కోసం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలనలో ఒక పిల్లవాడు 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఒక శాపగ్రస్తుడు, ఒక పాపి 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఎట్లాగే ఎందుకు అని అంటే అపవాది ప్రియులారా బంధించబడుతున్నాడు. కనుక ఇప్పుడు అపవాది బంధించబడుతుంది కనుకనే అక్కడ ఒక 100 సంవత్సరాల పిల్లవాడు బతుకుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 1000 ఏళ్ల పరిపాలన అంటే ప్రియులారా, నీవు వాక్యముతో జీవించడమే నిజమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలన. కనుక నీవు ఎప్పుడైతే పూర్తిగా వాక్యానికి నిలబడతావో అప్పుడు దేవుడు నీ ద్వారానే ఈ లోకానికి ఏం చేయబోతున్నాడంటే తీర్పు తీర్చబోతున్నాడు. అది వాక్యంతో నిలబడినప్పుడు, వాక్యంతో జీవించినప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 7వ దినములో ఆయన ఏం చేసినాడంటే విశ్రమించాడు. 7 దినములలో 7 దినముల లోపు ఆయన తన పని అంతటిని ముగించుకుని ఏం చేసినాడంటే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడండి? విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. ఆ విశ్రాంతి దినమునే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, ఇదిగో మీరు ఆ విశ్రాంతి దినములో ప్రవేశించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ దినమున మీరు పరిశుద్ధ దినముగా ఆచరించండి అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక ఆ యొక్క 7వ దినమునే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన. అంటే ఇప్పుడు మనం 7వ దినములోనే జీవిస్తున్నాం ఇప్పుడు. ఆమేన్ నాయన. కనుక ఇది ఆత్మీయంగా మన జీవితంలో ప్రియులారా జరిగేటువంటి ఒక గొప్ప కార్యము. ఆ కార్యమే 1000 ఏండ్ల పరిపాలన. పరిపాలన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలనలో భూమి ఆకాశం మారిపోయింది, ఈ భూమి అగ్నితో లయమైపోద్ది అని అంటే అవన్నీ ప్రియులారా 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడంటే కొత్త ఆకాశము కొత్త భూమిని ఆయన సృష్టించబోతున్నాడు. సృష్టించడు కానీ ఈ భూమిని ఏలుతున్నటువంటి ఈ పాపం ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి. దాన్ని పూర్తిగా తీసివేయబోతున్నాడు ఆయన. తీసేసి నూతన ఆకాశముగా నూతన భూమిగా ఆయన దీనిని చేయబోతున్నాడు ఆయన. అప్పుడు దాని మీద మనం 1000 ఏళ్ళు క్షమించండి నిత్యము యుగ యుగాలు ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిత్యము యుగ యుగములు ఆయనతో మనం ఉండబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం వాక్యంతో నిలబడి మన జీవితాల్లో మనం ఇంకా ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లన్నీ కూడా సరి చేసుకుని వాక్యంతో నిలబడి వాక్యంతో జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏమిటో మనం చూపిస్తాం. 1000 ఏళ్ల పరిపాలన ఏముంటుంది? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశాని. ఈ 9 ఫలాలు ఎక్కడైతే ఉంటాయో ఆ వ్యక్తిలోనే 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. అదే 1000 ఏళ్ల పరిపాలన అంటే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే క్రీస్తు థామస్ అంటున్నాడు, మీరు ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ప్రేమించండి. ప్రేమించడం. ప్రేమించండి అంతే. వారి డినామినేషన్ వాళ్ళు ప్రేమించండి, వారితో మాట్లాడండి. కానీ వారు చేసే కార్యాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనవద్దు. ఒకవేళ వాళ్ళు చేసే క్రియల్లో మనం పాల్గొంటే మనము క్రీస్తుని అవమానించిన వాళ్ళం అవుతాం, వాక్యాన్ని అవమానించిన వాళ్ళం అవుతాం, వాక్యాన్ని అగౌరవం చేసిన వాళ్ళం అవుతాం. మనం నిజంగా ప్రియులారా దాన్ని మనం ఆ విధంగా చేస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది. నీ భర్తను నువ్వు అవమానపరిస్తే భర్తకి ఎంత కోపం వస్తుంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎవరు అని అంటే ఆయన మన భర్త. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎవరండి? మన భర్త. కనుక ఆ భర్తకు మనం అవమానం చేసే పనులు ఏది కూడా చెయ్యకూడదు. అందుకే వాక్యంలో ఆయనకు కోపము రేపకుడే అని ఉంటుంది వాక్యం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము మన భర్తను ఎంత గౌరవిస్తామో ఆ గౌరవించినప్పుడు నువ్వు పరలోకపు దేవుని కూడా గౌరవించినట్లు. నీ భర్తను నువ్వు అవమానపరిస్తే, నీ భర్తను నువ్వు అగౌరవంగా మాట్లాడితే ఇంక దేవుని కూడా నువ్వు లెక్క చేయవు. ఎందుకు అంటే కంటికి కనబడుతున్నా నీ భర్తని నువ్వు ప్రేమించట్లా, కంటికి కనబడుతున్నా భర్తని నువ్వు ప్రేమించట్లా, భర్తను అవమానం చేస్తున్నావు. మరి కంటికి కనబడిన దేవుని ఏ విధంగా నువ్వు గౌరవిస్తావు? నీ భర్తను ఊరికినే పెట్టలా. ఈ లోకంలో దేవుడు ఈ బంధాన్ని, భార్యాభర్తల బంధాన్ని దేవుడు ఊరికినే పెట్టలా. కనిపించే భర్తే దైవం ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు కనిపించే భర్తను ఎప్పుడైతే గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆయన మాటకు లోబడుతూ వినయము విధేయత చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటావు, అప్పుడు నిజంగా ప్రియులారా గమనించండి, నీ కంటికి కనబడిన దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లు. అదే వాక్యంలో కూడా ఉంది కదా. పౌలు రాస్తాడు ఆ మాట. ఏమని రాస్తున్నాడు ఆయన? ఇదిగో నీ కంటికి కనిపించేటువంటి నీ సహోదరునే నువ్వు ప్రేమించినప్పుడు, కంటికి కనబడినటువంటి నీ దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నీ సహోదరుడు, నీ కంటికి కనబడుతున్న నీ సహోదరుని, నీ సహోదరిని చదువు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 4:20 చదవండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతని అబద్ధికుడవును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు, సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు, దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు సహోదరుని కూడా తన సహోదరుని కూడా ప్రేమించవలనన్న
ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. మనము ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తల్లిని మనం గౌరవించినప్పుడు, అవును నాయన. నీ తండ్రిని నువ్వు గౌరవించినప్పుడు అవును నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. నీవు దేవునికి గౌరవిస్తున్నట్టు ఆమేన్ నాయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తల్లిని నువ్వు గౌరవిస్తే, అవును నాయన. నీ తండ్రిని నువ్వు గౌరవిస్తే, అవును నాయన. నీ రక్త సంబంధం నువ్వు గౌరవిస్తే, ఆమేన్ నాయన. ప్రియులారా, ఇదిగో కంటికి కనబడుతున్నటువంటి ఆ కంటికి కనబడినటువంటి ఆ దేవుని నువ్వు గౌరవించినట్లే వాక్యంలో క్లియర్ గా రాయబడింది. ఆమేన్ నాయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, వాళ్ళని హత్తుకోవాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ముద్దు పెట్టుకోవాలని వాక్యంలో రాయబడింది. అవును నాయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. ఆమేన్. హల్లెలూయా. అవును దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రేపు ఒకవేళ ఇప్పుడు నేను నా భార్య, మమ్మల్ని ఎవరు చూడాలి? నా కొడుకు కూతురు చూడాలి. ఆమేన్ నాయన. మేము ఒకవేళ వృద్ధులం అయిపోతే, చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరు చేయాలి మాకు పరిచర్య? కొడుకు కూతురు ఖచ్చితంగా చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు చేయకుండా ఉంటే రేపు వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు. అవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. దేవుని స్తోత్రం. ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఒక దినాన మనం వృద్ధులు కాబోతున్నాము. అవును నాయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును నాయన. ఆ వృద్ధాప్య దశ వచ్చినప్పుడు మనకు చేసేవాళ్ళు ఉండాలి. అవును ప్రభు. ఆమేన్ నాయన. మనకు చేసేవాళ్ళు ఉండాలంటే దానికంటే ముందు నువ్వు చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరికైనా సహాయం చేసుకున్నాను అనుకోండి, ఒక హాస్పిటల్కి వెళ్ళా చూడటానికి, ఒక రోగిని చూడటానికి వెళ్ళాను అనుకోండి, వెళ్ళాను, అతను రోగి బలహీనుడుగా ఉన్నాడు, మనకు చేతనైనంత వరకు సహాయం చేయాలి. మన దగ్గర ఉన్నదే. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 50 రూపాయలు ఆ వ్యక్తికి చేతిలో పెట్టి 50 రూపాయలు నీ దగ్గర ఉంచుకో ఖర్చులకి. రేపు అదే పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనల్ని చూడటానికి వస్తారు. అందుకే అదే ఆ మత్తయి సువార్తలో రాయబడింది కూడా అదే, నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు, నేను పరదేశినై ఉంటిని, నేను వస్త్రహీనుడై ఉంటిని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడైనావు, ఎప్పుడు నువ్వు రోగివై ఉన్నావు అని అంటే నీ కంటికి కనబడిన సహోదరుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కంటికి కనబడుతున్న తల్లే, నీ కంటికి కనబడుతున్న తండ్రే, వాళ్ళెవరో కాదు, మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్పించాల్సింది మన పిల్లలకి అదే. మనం నేర్పించాల్సింది పిల్లలకి అదే. ఈ రోజు చూడండి, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, తీసుకెళ్లి వృద్ధుల ఆశలో పంపించేస్తున్నారు. ఎంత శాపం అది, ఎంత పాపం అండి మరి నిజంగా. అందుకే ఈ రోజున ప్రియుల భయంకరంగా లోకంలో కార్యాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా మరణిస్తున్నారు. వాక్యంలో తల్లిదండ్రులను గౌరవించిన వాడు, వాక్యంలో సన్మానించిన వాడు, వాడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడని వాక్యం. అగ్నిలో ఒక అగ్ని కూడా అది. ఆమేన్. హల్లెలూయా. అదే మాట పౌలు కూడా చెప్తున్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను మనము ఖచ్చితంగా గౌరవించాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి మనకు కావాల్సినవన్నీ కూడా మనం సమకూర్చి పెట్టాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా వదిలేండి. ఇంకా చూడండి, ఒకవేళ ప్రియులారా గమనించండి, ఆ విధంగా చేయలేనప్పుడు రేపు మనం మూలన పడితే మన పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నా భార్య మా అమ్మకి చేస్తేనే రేపు ఆమెను చూస్తారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీవు ఏమైతే విత్తుతావో అదే పంటకు వస్తావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, మా నాన్న మంచం మీద ఉన్నాడండి. మా నాన్న మంచం మీద ఉన్నంతసేపు నేను కనీసం ఆయన దగ్గరికి వెళ్ళా పలకరించలేకపోయాను. ఆయన చనిపోయిన తర్వాత ఎంత బాధపడ్డానంటే, నిజంగా అంత బాధ ఇప్పటికి కూడా బాధే. మా నాన్నకి ఒక్కరోజు కూడా నేను వెళ్ళలేకపోయాను, పరిచయం చేయలేకపోయాను అనే బాధ. రేపు నిజంగా నా కొడుకు నన్ను చూస్తాడో లేదో నాకు తెలియదు.
ఎందుకంటే ఆ బాధ మనసు ఇప్పటికి కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. నేను దాన్ని తలుచుకోలేని రోజు లేదన్నమాట. ఆ విధంగా నేను బాధపడతా ఉన్నా ఈ రోజున. కానీ ఈ రోజు నాకు పరిచయం చేయడానికి ఆయన లేడు. లేనప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? ఉన్నప్పుడు చేసినప్పుడే, ఉన్నప్పుడు పెట్టినప్పుడే అవును ప్రభు. అది దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అప్పుడే ఏదైనా సరే నువ్వు చేయాలనుకుంటే, బతికున్నప్పుడే చేసిందే ఆ వ్యక్తికి సంతోషం. కానీ చచ్చిన తర్వాత నువ్వు 100 చేయి, లక్షలు ఖర్చు పెట్టు, వేస్ట్ అది. దానివల్ల ప్రయోజనమే లేదు అసలు. చచ్చిపోయిన తర్వాత ఇంకా చేసేది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు కూడా నేను అదే బాధపడతా ఉంటాను. ఈ రోజు కూడా నా మనసులో అదే వేదన. మా నాన్న కనీసం ఒక్కరోజు కూడా నేను చేయలేకపోయానే, వెళ్ళలేకపోయాను, కనీసం పలకరించలేకపోయానే అని చెప్పి చాలా బాధపడతా ఉంటా అప్పుడప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ స్థితి మీరు తెచ్చుకోవద్దు దయచేసి. తెచ్చుకోకూడదు నాయన. వాక్యంతో నిలబడండి, వాక్యంతో జీవించండి, జీవించండి. మీ పెద్దలను గౌరవించండి, మర్యాదించండి వాళ్ళని. అవును నాయన. రేపు కూడా మీరు ముసలాళ్ళు అవ్వబోతున్నారు. అవును నాయన. ప్రతి దానికి సమయం ఉంటుందండి. అవును. ఈ రోజు మనం యమన దశలో ఉన్నాం, నా ఇష్టం అని అంటే కుదరదు ఇక్కడ. దేవుడికి రేపు నువ్వు కూడా, మనం కూడా ముసలాళ్ళు అవుతాం. ఖచ్చితంగా నాయన. ఒక రోజున నీ సమయం కూడా ఉంది, అది దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్ని దినాలు మనవి కాదు, అన్ని పరిస్థితులు మనవి కాదు. అవును నాయన. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలన అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఇదండి ప్రేమ అంటే. ఇది 1000 ఏళ్ల పరిపాలన అంటే. వీటిలో ఏ ఒక్కటి నువ్వు తప్పిపోయి దానికి వ్యతిరేకంగా చేస్తే నువ్వు వాక్యానికి విరోధంగా పనిచేసిన దానివే, అవును. వాక్యానికి విరోధంగా పనిచేసిన వాడివే. అంతే నాయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం తప్పించుకోవచ్చు, ఈరోజు మా ఆవిడ తప్పించుకోవచ్చు, కానీ ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకోవాలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను తప్పించుకోవచ్చు, కానీ ఒక రోజు ఉంది, దాన్ని పెట్టుకోవాలా. ఆమేన్ నాయన. ప్రతి ఒక్కరు కూడా యవన దిశలో ఉన్నప్పుడు వృద్ధులను ద్వేషిస్తుంటారు, అవమానపరుస్తుంటారు, హేళన చేస్తూ ఉంటారు. వద్దు వద్దు నాయన. కానీ ఒక క్రీస్తుని తెలుసుకున్న బిడ్డలం మనం ఆ విధంగా చేయకూడదండి. దేవుడు అదే చెప్తున్నాడు. మీ పెద్దలను గౌరవించండి అని చెప్తున్నాడు, సన్మానించండి. నువ్వు దీర్ఘాయుషంతో అగునట్టు. తల్లిదండ్రులను గౌరవించండి, మీ పెద్దలను, మీ పైనున్న అధికారులు లోబడి ఉండడి. అవును నాయన. చెప్పడం లేదు అది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించాలి. మనం ఒక క్రైస్తవులుగా, మనం క్రైస్తవులం కాదు అసలు. ఈరోజు మనం క్రైస్తవులుగా కాదు, మనం ఎవరిమే? క్రీస్తులమే, మరి దేవుడిమే, దేవుడి స్వరూపం కలిగిన వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి గుణ లక్షణాలు మనం కలిగి జీవించాలి. 1000 ఏళ్ల పరిపాలనలో మన బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో నీ చేతులు కష్టాజితము నువ్వు అనుభవిస్తావు. 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఇదిగో 100 సంవత్సరములకు పైగా బ్రతుకుతావు. అది ఆల్రెడీ గవర్నమెంటే డిక్లేర్ చేసింది. ఎందుకు చేసిందో తెలుసా? అది లోకంలో ఒక సూచన. దేవుడు మన కోసమే దేవుడు ఆయన చేత మాట్లాడిచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రతి కార్యం కూడా, లోకంలో జరుగుతున్న ప్రతిదే రేపు ఆత్మ సంబంధంగా కూడా మనం అనుభవించబోతున్నాం, చేయబోతున్నాం. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు మనం ఒక 150 సంవత్సరాలు ఖచ్చితంగా మనం బతుకుతాం. ఇందులో ఏ డౌటు లేదు, ఏ అనుమానం లేదు. కనుక వాక్యాన్ని అగౌరవపరచవద్దు, మర్యాదించండి, గౌరవం తీసుకోండి. ఒకరిని గౌరవిస్తే మరొకరు మనల్ని గౌరవిస్తారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది. అంతేగాని ప్రియులారా, మనం గౌరవించకుండా ఉంటే రేపు మనల్ని ఎవ్వడు కూడా గౌరవించలేదు. లెక్క కూడా పోరా బాబా అని అంటారు. నువ్వెవడరా నాకు చెప్పేది అని అంటారు. చూసారా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గౌరవిద్దాం, వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం జీవిద్దాం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియులారా, ఒక బాలుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఒక శాపగ్రస్తుడు, ఒక పాపి 100 సంవత్సరాలు బతుకుతా ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో నీ చేతులు కష్టాజీతం నువ్వు అనుభవిస్తావు. 1000 ఏళ్ల పరిపాలనలో నీ భార్య ఒలివ
ద్రాక్షవల్లి వలె ఆమె ఫలిస్తూ ఉంది. ఓ 1000 ఏళ్ల పరిపాలన నీ పిల్లలు ఒలివ మొక్కల వలె గంతులు వేస్తూ ఉంటారు. ఓ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుణ్ణి ఆచారాలతో కాకుండా ఆత్మతో సత్యముతో వాళ్ళు క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తులుగా ఉన్న మనము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము కలిగి జీవిస్తూ ఉంటాం. కనుక ఆ విధంగా మనం జీవించి పూర్తిగా మన జీవితాలను వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యానికి లోబడుతూ పిల్లరా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నిశ్చయముగా నాయన 1000 ఏళ్ల పరిపాలనలో నా తండ్రి, నాయన ఇదిగో నా తండ్రి, నిశ్చయముగా నీ చేతుల యొక్క కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నిశ్చయముగా నీ పిల్లలు ఒలివ మొక్కల వలె గంతులు వేస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించబోతున్నారు. నిజముగా అటువంటి కార్యాలు మా జీవితంలో కనబడినట్లు నీ కృపను దయచే ప్రభువా. తండ్రి, మేము ఎక్కడైతే నీ వాక్యము విషయంలో పొరపాట్లు చేస్తున్నామో, నిజంగా ఏ మనుషుడు కూడా నాయన పరిపూర్ణ కాలేదు, మేము ఇంకా నాయన నీ వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలే చేస్తున్నాం ప్రభువా. మా మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, నడవడికల ద్వారా ప్రభువా, చూపుల ద్వారా నాయన మేము అనేకమైన పొరపాట్లు చేస్తున్నాం. దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము కేవలం నాయన నీ వాక్యానికి లోబడి నీ వాక్యమునకు వినయము విధేయత చూపించేవాడుగా నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మెత్తించు. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon, he is coming very soon, he is coming very soon in thee. Hallelujah, hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.